ఇక్కడ చూసుకుంటే బై మూవింగ్ ఈస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటిది అనేది మనం ఇందాకనే చెప్పాం. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటిదంటే మనకి ప్రైమ్ మెరిడియన్ ఏదైతే ఉంటదో 0 డిగ్రీస్ దానికి ఆపోజిట్ 180 డిగ్రీస్ ఉన్నటువంటి ఆహ్, లాంగిట్యూడ్‌ని మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని చెప్తాం. సో, ఆ ఇంటర్నేషనల్ డేట్ లైన్‌కి తూర్పుకెళ్ళే కొద్దీ డేట్ అనేది సబ్ట్రాక్ట్ అవుతుందంట. ఎట్లా? ఇక్కడ చూపిస్తాను చూడండి మ్యాప్‌లో. చైనాలో 8, రష్యాలో మనకి టోటల్ 11 అయితే ఉంటాయన్నమాట. ఇవి స్టాండర్డ్ టైమ్స్. ఎందుకంటే మనది చిన్న కంట్రీ కాబట్టి ఒక స్టాండర్డ్ టైమ్ అయితే సరిపోతుంది. బట్ పెద్ద కంట్రీస్‌కి లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ ఎక్కువుంటే అవి ఒక్క లోకల్ టైమ్ అనేది సరిపోదనమాట. కాబట్టి అవి ఎక్కువ స్టాండర్డ్ టైమ్స్‌ని అయితే మెయింటైన్ చేస్తా ఉంటాయి. ఈ విధంగా మెయింటైన్ చేస్తా ఉంటాయి కదా! ఇక్కడ చూడండి ఈస్ట్‌కెళ్తున్నా నేను. ఇక్కడ 0, ఇది +1, ఇది +2, +3 ఇట్లా ఈ స్టాండర్డ్స్ టైమ్‌కి వెళ్తా ఉన్నాయి. ఇది +11, 11 ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైమ్స్ ఉన్నాయి. ఇది దాటిపోయిన తర్వాత ఏమవుతుంది? దాటిపోయిన తర్వాత ఈ ఈ సైడ్‌కెళ్తే 10 డిగ్రీస్ వెస్టర్న్ లాంగిట్యూడ్, 20 డిగ్రీస్ వెస్టర్న్ లాంగిట్యూడ్ అని. బట్ 180 డిగ్రీస్ అనేది ఈస్టర్న్ గాదు, వెస్టర్న్ గాదు. సో, దానికి అదే విధంగా ఇక్కడ స్టాండర్డ్ టైమ్ గూడా మైనస్ సేమ్ ఉంటది. ఇక్కడ 12. సో, ఈ విధంగా ఇక్కడ +11 ఉండేది. ఈ సైడ్‌కెళ్ళిపోతే -11 అంటే ఈ వెస్టర్న్‌లో ఉండేది ఇది ఈస్టర్న్‌లో ఉంటే ఇది మనకిక్కడ 0 గంటలైతే మన ఈస్టర్న్‌లో 24 గంటలనుకోండి. 24 గంటలనుకోండి. ఈ తూర్పున 24 గంటల ఎక్స్‌టెంట్ ఉంటది. పడమర 0 గంటలైతే ఉంటది. ఈ ఈస్టర్న్ ఫుల్‌గా తూర్పుకెళ్ళి ఎళ్లి ఇంకా భూమి రౌండ్‌గా ఉంటది గదా! ఈ సైడ్‌కొచ్చేప్పటికి ఏమవుతుంది? మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే డే మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతుంది. అంటే ఒక డేట్ ముందుకెళ్ళిపోతామనమాట మనం. ఇది అర్థమైందా? ఒక డేట్ అనేది ముందుకెళ్ళిపోతాం. అట్లా ఆ విధంగా కాకుండా మనం ఉన్న ప్లేస్ నుంచి పడమరకెళ్తా ఉంటే గనక వెళ్తా ఉంటే ఒక డేట్ అనేది ముందుకెళ్ళిపోతాం. ఇప్పుడు అర్థమైందా? మనం ఒకవేళ జనవరి ఫస్ట్ అనేది నువ్వు 2 సార్లు చేసుకోవాలనుకో, మనకి గ్లోబ్‌లో ఈస్టర్న్ ఎక్స్‌టెంట్‌లో ఉండాలి. సో, ఈరోజు జనవరి ఫస్ట్ అయ్యుంటది ఈస్టర్న్‌లో. ఇక్కడ సెలబ్రేట్ జేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే వేరే కంట్రీ వస్తది గదా! అది ఇంకా అప్పుడు జనవరి ఫస్ట్ అయ్యుంటది. సో, ఆ విధంగా మనం మన పుట్టినరోజుని గాని, లేకుంటే ఏదైనా ఒక ఫెస్టివల్‌ని గాని 2 టైమ్స్ అయితే సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ అయితే వస్తదనమాట. ఓకేనా? జోక్స్ అపార్ట్ ఇదైతే మీకు కంప్లీట్‌గా అర్థమైందనుకుంటున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏమంటే